రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 5గురు మృతి చెందడం, అనేక మంది అనారోగ్యానికి గురైన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ ఘటన ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేసింది. తాము తాగుతున్న పాలు స్వచ్ఛమైనవేనా అనే సందేహం నెలకొంది. డైరీ ఫార్ముల నుంచి వచ్చే పాలు ఇంటింటికి తిరిగి పాలు పోసేవాళ్లు ఏమీ కలపకుండానే పాలు పోస్తున్నారా, లేక అందులో ఏమైనా కలుపుతున్నారా అని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పాల కల్తీని గుర్తించే మిల్క్ టెస్టింగ్ కిట్ ను తయారు చేశారు విజయవాడ మారిస్టెల్లా కళాశాల రసాయన శాస్త్ర అధ్యాపకురాలు శ్రీదేవి. పేటెంట్ కోసం దరఖాస్తు చేశామని, పేటెంట్ వచ్చిన తరువాత తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్న అధ్యాపకురాలు శ్రీదేవితో మా ప్రతినిధి ముర్తుజా ముఖాముఖి. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 5గురు చనిపోవడం జరిగింది. మరికొంతమంది అనారోగ్యం పాలవడం జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగింది. మనం తాగుతున్న పాలు అసలేనా లేకపోతే కల్తీ జరిగిందా అనే సందేహం ప్రజల్లో నెలకొంది. చాలామంది డైరీ ఫామ్ నుంచి పాలు తీసుకొని తాగుతున్నారు. చిన్నపిల్లలు తాగేవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు తాగున్నారు, ముసలి వాళ్ళు తాగేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ పాలు ఎంతవరకు సురక్షితం అనే సందేహం ప్రజల్లో నెలకొంది. ఈ పరిస్థితుల్లో విజయవాడలోని మారిస్టెల్లా కళాశాల కెమిస్ట్రీ అధ్యాపకురాలు శ్రీదేవి గారు మిల్క్ టెస్టింగ్ కిట్ని తయారు చేశారు. ఈ మిల్క్ టెస్టింగ్ కిట్ ద్వారా అసలీ పాలేవో కల్తీ పాలేవో గుర్తించవచ్చని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం ఆవిడ మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కల్తీ పాల ఘటన. అసలు ఈ కల్తీ పాలు ఎలా చేస్తున్నారు, ఏంటి, అందులో ఏమేమి కలుపుతారు? కల్తీ పాలు తయారు చేయడానికి కారణం పాలు ఎక్కువ మొత్తంలో అవసరమయ్యి పాలు కావాల్సినంత వాళ్ళకి, అంటే ఇప్పుడు 100 లీటర్స్ కావాలనుకోండి, 75 లీటర్స్ వస్తే మిగిలిన అమౌంట్ వాటర్ కలుపుతారనుకోండి, అది డైల్యూట్ అయిపోతుంది కదా. పాలు చిక్కదనం పెంచడం కోసం వాళ్ళు కల్తీ పదార్థాలను యాడ్ చేస్తారనమాట. కల్తీ పదార్థాలు ఏమేమై ఉంటాయంటే ఉప్పు ఉండొచ్చు, బియ్యపిండి ఉండొచ్చు, లేదంటే మన స్టార్చ్ అంటారు గంజిపిండి, అది కలపొచ్చు, లేదంటే సర్ఫ్ డిటర్జెంట్ కలుపుతారు, ఇంకా యూరియా కలుపుతారు. ఈ రోజుల్లో వింటున్న నానుడు ఏంటంటే యూరియా పామాయిల్ మిక్సీలో వేసినా కూడా పాలు తయారైపోతున్నాయి, వాటిని లోకల్ వెండర్స్ ద్వారా సేల్ జరుగుతుంది అనేది ఒక మాట వింటున్నాం. వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకుని మేము మా స్టూడెంట్స్కి వాళ్ళు తాగే పాలు స్వచ్ఛమైనవా కాదా చెక్ చేసుకోవడం ఎలాగా అనేది ఒక ప్రొసీజర్ డెవలప్ చేసి ల్యాబ్లో చెప్పడం జరిగింది. ఈ ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది, ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే పాలు కల్తీ జరగడం అనేది, మా హస్బెండ్ వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఉంటారు. ఆయన మాటల ద్వారా అర్థమైంది ఏంటి అంటే పాలు డిమాండ్ పెరిగింది, అందరూ లోకల్గా తయారు చేసి మరీ అమ్మేస్తున్నారేమో, పాల కల్తీ ఎక్కువగా జరుగుతుంది, హెవీ మెటల్స్ వాటర్ అనేది కలపడం వల్ల వాటర్ ద్వారా హెవీ మెటల్స్ కూడా యాడ్ అయ్యే ఇది ఉంది, రీసెర్చ్ మనం చేయడానికి ఒక అవకాశం ఉంది, హెవీ మెటల్ని ఎస్టిమేట్ చేయడం చేస్తే బాగుంటుంది అనేది ఆయన చెప్పారు. ఈ అడల్ట్రేషన్ అనేది పిల్లల్లో మా స్టూడెంట్స్లో ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా నేను చేయడం జరిగింది. ఈ కిట్ ఎలా పనిచేస్తుంది, ఏంటి వివరించండి. ఈ కిట్ అండి, ఇది మామూలుగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పూణే వాళ్ళు ఇంతకుముందే ఇచ్చారండి. ఈ కిట్ మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. అది కానీ 3000 4000 కాస్ట్ ఉంటుంది. మనకి సాధారణ జనానికి అసలు ఆ కిట్ ఉందని కూడా తెలీదు. అది తెలియజేయడం ఒక ఉద్దేశం మాది. ఇంకొకటి, అంత ఖరీదు పెట్టి మనకు అవసరమా అని అనుకుంటారు. ఆరోగ్యం పాడైపోయినప్పుడు చూద్దాంలే అని అనుకోవచ్చు. అదే అంత పెట్టి కొనుక్కోవడం అవసరమా అని అనుకోవచ్చు. మేము ఈ కిట్ని 250 300 అనుకున్నాం. ఇప్పుడు అంతా తయారు చేసేసరికి మాకు అర్థమైంది 350 రూపాయల్లో మార్కెట్లోకి విడుదల చేయగలుగుతాం. మేము ఇది ఒక మోడల్గా తయారు చేసాం. ముందు స్టూడెంట్స్కి ఒక ప్రొసీజర్ లాగా డెవలప్ చేసాము. తర్వాత రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వాళ్ళు వచ్చి మాతో ఎంఓయూ, మా ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్తో ఎంఓయూ తీసుకున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మీరు ఒక ప్రోటోటైప్ తయారు చేయండి, ఇది ఒక కిట్ ఫామ్లో డెవలప్ చేశారనుకోండి, మీకు ఫండింగ్ బయట నుంచి వచ్చినప్పుడు ఇండస్ట్రీ లెవెల్లో దాన్ని లార్జ్ స్కేల్లో తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసుకోవచ్చు. ఇది ఒక మోడల్ లాగా తయారు చేయమన్నారండి. అప్పుడు ఈ కిట్ తయారు చేసాం. ఈ కిట్ ద్వారా మీరు ఏంటంటే, మీకు ఇప్పుడు చెప్పిన అడల్ట్రెంట్స్ ఏ ఉన్నా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. హెవీ మెటల్ ఉన్నా చెక్ చేసుకోవచ్చు, అందులో యూరియా ఉన్నా చెక్ చేసుకోవచ్చు, స్టార్చ్ ఉందా, డిటర్జెంట్ ఉందా, ఏమున్నా మనం దీనిలో చెక్ చేసుకోవచ్చు. అంటే నార్మల్గా మనకి పాలు ఇలా వైట్ కలర్లో ఉంటాయి కదండి. నేను ఒక అడల్ట్రెంట్ నేనే కల్తీ పదార్థాన్ని దీనిలో కలిపానండి. ఈ పాల్లో నేను కల్తీ కలిపాను. ఇది నార్మల్ పాలు అనమాట. దీనిలో నేను రెండిట్లోనూ రియేజెంట్ కలిపినప్పుడు కల్తీ ఉన్న దాంట్లో రంగు మారుతుంది, నేను కలిపిన రియేజెంట్ కలరు మారుతుందన్నమాట.
దీనిలో నేను కలిపిన రియేజెంట్ కలర్ ఇలాగే ఉంటుంది. ఇది నార్మల్ పాలు, కానీ దీనిలో చూడండి రెండిట్లోనూ ఇది వేస్తాను. కొంచెం టైం పడుతుంది. ఇది వైలెట్ కలర్ ఇలా వస్తుందన్నమాట. 1 మినిట్ టైం తీసుకుని మీకు కల్తీ ఉన్న పాలు కలర్ ఇలా వస్తుంది, వైలెట్ కలర్. నార్మల్ పాలు అయితే రాదు. ఇది మేము తయారు చేసిన కిట్కి పేటెంట్ కోసం అప్లై చేసాము. అది అప్లికేషన్ అయ్యింది. అది ఎప్పుడైతే పేటెంట్ వస్తుందో అప్పుడు మేము దాన్ని తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తాము. అంటే బయట మార్కెట్లో అవైలబిలిటీ లేదు కాబట్టి మేము రసాయనాలు దానిలో వాడేది పదార్థం ఏంటి అనేది బయటికి చెప్పకూడదు, అది సీక్రెట్గా ఉంచాలి. సుమారుగా ప్రజలకి ఎంత రేటుకి అందించాలని మీరు అనుకుంటున్నారు? 350 రూపాయలకండి. 350 రూపాయలకి ఒక కిట్ కొనుక్కుంటే 1 సంవత్సరం పాటు డౌట్ లేకుండా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్పైరీ డేట్ మేము చెక్ చేసాము, అందులో పాడైపోయే ఏమీ లేవు. కలిపే పదార్థాలు టెస్ట్ చేసుకునేవి. ఒక 1 ఇయర్ వరకు మీరు పాలు చెక్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఈ టెస్ట్ని మీరు తయారు చేసిన టెస్ట్ని ఎక్కడికన్నా పంపించారా పరిశీలన కోసం? కానీ ఈ ఇన్నోవేషన్ హబ్ రతన్ టాటా వాళ్ళు కానీ టాటా ఇన్నోవేషన్ హబ్ వాళ్ళ దగ్గర ప్రజెంట్ చేసామండి. ఇంకోటి మన ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఇది ప్రజెంటేషన్ చేసాం మేము ఇలా తయారు చేసాము అని. ఇంకొకటి మా దగ్గర ఉన్న చుట్టూ ఉన్న స్టూడెంట్స్ ద్వారా పాల శాంపిల్స్ తెప్పించి టెస్ట్ చేయడం జరుగుతుందండి. ఈ కిట్ అనేది ఇప్పుడు మనం కల్తీ ఉంది అని సస్పెక్ట్ చేస్తే కల్తీ వస్తుందండి, లేదంటే లేదు. అంటే సాధారణంగా వాడే పాలలో కల్తీ ఉండదు. వాళ్ళు గేదె పాలే వాడుతున్నారు. మాకు చుట్టూ అంతా రూరల్ ఏరియా నుంచి వచ్చే పిల్లలు ఉన్నారు. వాళ్ళ దగ్గర వాడే పాలేమీ ఇబ్బంది లేదు. ఇంకా ఏదైనా ఇప్పుడు వెండర్స్ అనే వాళ్ళు ఎవరైనా సైకిల్ మీద అలా చేసేవాళ్ళు ఏమన్నా చేస్తారేమో యూరియా అలా అని మనకు డౌట్ ఉన్నప్పుడు ఇలా చెక్ చేసుకోవచ్చండి. పాలలో ఎక్కువసేపు నిల్వ ఉండడానికి కూడా అందులో కల్తీ కలుపుతున్నారనేసి అంటున్నారు. అందులో ఏ పదార్థాలు కలిపితే ఎక్కువసేపు నిల్వ ఉంటుంది? ప్లస్ ఇప్పుడు కల్తీ వల్ల ప్రజల మీద తాగడం వల్ల ఎటువంటి అనారోగ్య ప్రభావం పడుతుంది అని? పాలు నిల్వ ఉండడానికి అంటే నిల్వ ఉండడం ఎక్కువ ఉండదండి. దాన్ని డ్రై చేసేసి పౌడర్ ఫామ్లో తయారు చేసి స్టోర్ చేసుకుని మిల్క్ పౌడర్గా దాన్ని వాడతారండి. దాన్ని పాలు తయారు చేసి అమ్ముతారు. దానికి ప్రిజర్వేటివ్స్ అంటూ ఏం వాడరు, అడల్టరెంట్సే యాడ్ చేస్తారు. అంటే ఎటువంటి దుష్ఫలితాలు కల్తీ పాలు తాగడం వల్ల కలుగుతాయి? కల్తీ పాలు తాగడం వల్ల దుష్ఫలితాలు ఇవి అవి అని చెప్పలేమండి. ఇది యూరియా అనేది మాత్రం డైరెక్ట్గా కిడ్నీని ఎఫెక్ట్ చేస్తుంది. లోపల బాడీలో కలిగే హామ్ని మనం గుర్తించే లోపే మనం అంతా కోల్పోతాం అన్నమాట ఆరోగ్యాన్ని. ప్రస్తుతానికి నేను ఈ అడల్టరెంట్సే తీసుకుని, అంటే వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా అడల్టరెంట్స్ ఏమేమి ఉండొచ్చు అనేది తెలిసింది. అవి మనం ఎలా చెక్ చేయొచ్చు అనేది కెమికల్గా నేను వీటికి మాత్రమే అనాలిసిస్ చేశానండి. ఇది మీ కల్తీ పాలను ఎలా గుర్తించవచ్చు అనేది ఒక ప్రాజెక్ట్గా టేకప్ చేసి దీన్ని ఒక కిట్ని తయారు చేశారు. దీన్ని పేటెంట్ కోసం కూడా అప్లై చేయడం జరిగింది. ఆ పేటెంట్ రాగానే సాధారణ ప్రజలకు కూడా 300 రూపాయలకే అందేటట్టు ఒకసారి కొనుగోలు చేస్తే సంవత్సరం పొడవునా దాన్ని ఉపయోగించుకునే విధంగా ఈ కిట్ను రూపొందించడం జరిగింది. పెద్ద సంఖ్యలో తయారు చేసి ప్రజలకు అందించడం కోసం ఫండింగ్ కోసం చూస్తున్నారు. ఎవరన్నా కార్పొరేట్ సంస్థలు వీళ్ళేమన్నా ముందుకు వస్తే వీటిని పెద్ద ఎత్తున తయారు చేసి ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి చూస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ.